హాయ్ అండి. వెల్కమ్ టు హరిణి గోదావరి రుచులు. ఈ శ్రావణ శుక్రవారం కోసం ఇంకొంచెం సింపుల్‌గా పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అస్సలు పూర్ణాలు వేయడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా అయితే ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. పిండి రుబ్బే పని లేకుండా, పప్పు కూడా ఉడికించే పని లేకుండా చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. లేట్ చేయకుండా రెసిపీలోకైతే వెళ్ళిపోదాం. ఈ పూర్ణాలు చేసుకోవడం కోసం ముందుగా స్టఫ్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. దానికోసమని కొబ్బరి కోరుకుని ఏదైనా ఒక గిన్నె కొలతగా పెట్టుకుని ఏదైనా కడాయిలోకి కానీ వెడల్పుగా ఉన్న గిన్నెలోకి కానీ వేసుకోవాలి. అదే గిన్నెతోటి కోరుకున్న బెల్లాన్ని కూడా వేసేసుకున్నానండి. ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని నిదానంగా కలుపుకుంటూ ఎక్కడా కూడా అడుగు పట్టకుండా దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. మనం కొబ్బరి ఉండలు చేసుకుంటాం కదా, దానికంటే కొంచెం ముందుగానే ఆపేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా దగ్గరికి వచ్చేసింది కదా, ఈ టైంకి గ్యాస్ ఆపేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకి పాకం తెలియలేదు అని అంటే కనుక ఒక ప్లేట్లో కొంచెం వేసుకుని అది ఆరిన తర్వాత చేతితోటి ఉండలా చుట్టుకుంటే ఇలా ఉండ ఫామ్ అయితే సరిపోతుందండి. మన చేతికి అంటుకోకుండా ఇలా ఉండలా అయితే కనుక ఈ టైంలో స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇది ఆరే లోపల పైన పోపు అనేది రెడీ చేసుకోవాలండి. దానికోసం అని చెప్పి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఈ రవ్వని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని అదే గ్లాస్ తోటి మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 పాలు 1.5 నీళ్లు పోసుకుని ఇది కొంచెం మరిగిన తర్వాత కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని బొంబాయి రవ్వ ఉంది కదండి, బొంబాయి రవ్వ పోసుకుంటూ గరిటెతోటి తిప్పుకుంటూ ఉండాలండి. ఎక్కడా కూడా ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా గరిటెతోటి తిప్పేసుకుంటూ రవ్వ అంతా కూడా పోసేసుకున్న తర్వాత దీన్ని అలాగే మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఉడికించామంటే ఇదిగోండి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకాస్త దగ్గరికి రానిచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఈ టైంలో మూత పెట్టేసుకుంటే రవ్వ ఏదైనా పలుకుంటే కూడా మగ్గిపోతుందండి. ఇప్పుడు నేను దీనికైతే మూత పెట్టేసుకుని స్టవ్ ఆపేసుకున్నాను. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక్కసారి కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకున్నామనంటే కనుక ఇది ఆరుతుందండి. మనం చేతితోటి తట్టుకోవాలి కాబట్టి ఇది ఆరుతూ ఉంటుంది. ఈ లోపల మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి, దాన్ని చక్కగా మనకు సరిపోను సైజులో ఉండలు చుట్టేసుకుని ఒక ప్లేట్లో రెడీగా పెట్టేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదండి, దాన్ని చక్కగా ఉండల్లా చేసుకుని ఇదిగోండి ఇలా అప్పాల్లా తట్టుకున్న తర్వాత మధ్యలో కొబ్బరి ఉండని పెట్టేసుకుని ఇదిగోండి చుట్టూతా కూడా ఇలా పిండిని అనేసుకుని ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా రౌండ్గా తిప్పేసుకోవాలండి. ఎక్సెస్ పిండి ఏమైనా ఉంటే తీసేసుకున్న తర్వాత ఇదిగోండి చేతితో చక్కగా ఇలా తిప్పేసుకున్నామంటే సరిపోతుంది. ఇవి మనం పూర్ణాలు నూనెలో వేసిన తర్వాత చీదేస్తాయి అని భయం ఉండదు. అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. మొత్తం అన్నీ కూడా అలాగే చేసేసుకోవాలి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చక్కగా రౌండ్గా చుట్టేసుకుంటే సరిపోతుందండి. లోపల స్టఫ్ ఎంత సైజులో ఉండ చేసుకున్నామో దానికంటే కొంచెం ఎక్కువగా ఈ పిండిని తీసుకొని ఇలా అప్పాల్లా చేసేసుకుని మధ్యలో ఉండని పెట్టేసుకుని ఇలా రౌండ్గా చుట్టేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లో రెడీగా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత నిదానంగా ఒక్కొక్కటిగా దాంట్లో వేసేసుకుని వేపుకుంటే పూర్ణాలు అయితే రెడీ అయిపోతాయండి. వెంటనే తిప్పకుండా 1 నిమిషం పాటు ఆగిన తర్వాత స్లోగా తిప్పేసుకున్నామంటే ఎక్కడ కూడా పెజ్జలు పడకుండా పూర్ణాలు చక్కగా వేగిపోతాయండి. ఇలా గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతుందండి. ఈ టైంలో గ్యాస్ని సిమ్లో పెట్టేసుకుని పూర్ణాలన్నీ కూడా తీసేసుకుంటున్నాను. వీటిని చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండి. ఎవరైనా కూడా చేసేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.